సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కొన్ని మనం చేసే పనుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టేసుకొని కూర్చుంటుంది, ఆమె ఒకసారి ఎంటర్ అయిందంటే లక్ష్మీదేవి రాదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి. నిజంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అంటే మనకు సంకేతాల రూపంలో తెలియచేస్తుందని కూడా చెప్తుంటారు గురుగారు. ఎలా తెలుస్తుంది గురుగారు ఆ సంకేతాలు ఏంటి? నిజానికి దేవతల్లో దరిద్ర దేవత, ఉగ్రదేవత, అలాంటి దేవతకి ఇంకో గుణం ఆపాదించి మనం పిలుస్తున్నాం. కానీ దేవత దేవతే. జ్యేష్ఠాదేవి అయినా, లక్ష్మీదేవి అయినా, రాహు అయినా, శనీశ్వరుడైనా అన్నీ పరమాత్మ స్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. అంతటా వ్యాపించున్నదే బ్రహ్మాని. ఇవన్నీ హయ్యర్ స్టడీస్లో చదువుతున్నారు. ఆ చదివిన వాళ్ళు ఎవరికి చెప్పరు. మామూలుగా సంసారంలో ఇదో దరిద్ర దేవత, ఇదొక ఉగ్రదేవత అనుకుని దేవతల్లో కూడా విభజించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు. నిజానికి దరిద్ర దేవత అంటే ఆవిడ దేవత యొక్క రూపం కాదు, అశాంతి. ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి. మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మృదు, మధుర, సరళ, సరస, గంభీర. ఇవన్నీ కలిపితే వాక్ అంటారు. మనం గై గైమని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధేస్తూ ఉంటుంది. ఇంకంతే, బతుకు బస్ స్టాండే. నిజమే గురువుగారు. ఇట్లా తయారవుతున్న ఇళ్ళు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక సినిమాకో, ఒక సత్సంగానికో, ఓ తీర్థయాత్రకో, వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళబుద్ధి వేయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్టే లెక్క. అంటే ఏమిటి, నా సొంతింటికి నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ ఏదో ఉంటుంది, ఇంకా దరిద్రం, అశాంతి. మీరు ఒకటి చెప్తాను. అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నా గురించి చాలా పడిపోయానండి బిజినెస్లోను, మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు. మీరు అన్న మంచి క్వశ్చన్. దరిద్ర దేవత అంటే రూపం చెప్తున్నాను. నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు. వెళ్ళాను. అక్కడ ఎక్కడి బట్టలు అక్కడే, తువ్వాళ్ళు కుర్చీల మీద, ఏళ్లలో గమనించుంటారు, విడిచేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి. ఒక 4 టీవీలు, ఒక 5-6 వీసీఆర్లు, పనికిరాని చెత్త, విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది దరిద్రం. అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదన్నట్టు నువ్వు అనుభవించవు, ఇంకోటికి ఇవ్వవు. పోనీ భోగిమంటలోనే పారేసావా అంటే అమ్మో సెంటిమెంట్, మా తాతగారు ఆయన ఇచ్చారు, ఈ కాలు విరిగిన కూర్చి నేను ఎలా పెట్టుకుంటాను, ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను. నేను ఒకటే అన్నాను, అమ్మ నేను ఒక పని చెప్తాను, నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి, టీవీ అంటే ఒకటే ఉంచండి, మిగతా అన్ని కొత్త వండి ఇచ్చేయండి ఇంకోటికి. ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని 6 నెలల పాటు తొడకపోయినా, కదపకపోయినా, వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే, నేను చెప్పను, అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది. దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు. దెబ్బలాట్లు వస్తాయి. ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి. సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే, అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా, నాకు డబ్బులే ఉండక్కర్లేదు, ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్నాం 3 మంది ఉంటారు.
అవును గురుగారు. నీట్గా ఎక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది. దరిద్ర దేవత బయట లేదు, ఇక్కడ ఉంది, మన ఆలోచనలో మన ఆలోచనలో ఉంది. నేను శుభ్రంగా ఉండాలి. మీరు అనకూడదు కానీ చూసి వాళ్ళు నన్ను క్షమించాలి. ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పాత లుంగి ఒకటి కట్టేసుకుంటాడు ఆ మహానుభావుడు, పైన చొక్కా వేసుకోడు, ఇక్కడ తువాల పడిపోతుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా బిడియము ఏమి ఉండదు. ఆ చూసి వాడికి వచ్చిన వాడికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ వచ్చిన అతిథి దేవో భవ అంటున్నావు నువ్వు. ఆ అమ్మవారికి నేను ఇబ్బంది కలిగించాను కదా, అది దరిద్రం. ఈ మామూలుగా డ్రెస్ చేసుకోలేమా మనం? అవును, చేసుకోవచ్చు. ఆ అమంగళంగా నేను ఎందుకు ఉండాలి? అంచేత ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, నెంబర్ 1, నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది. దరిద్ర దేవత అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఎలాగైనా వస్తుంది. 10 రూపాయలు ఉన్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు. అవును. లక్షలు ఉన్నవాడు కూడా కొట్టుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో. నిజమే గురువు. ఎవడు దరిద్రదేవత ఉంది? వీడి దగ్గర, వాడి దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర. అవునా కదా? మరి దరిద్రదేవత అంటే ఏమిటి? డబ్బా కాదు, మనశ్శాంతి. అది నా చేతుల్లోనే ఉంది. దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో, భర్తతో అడ్జస్ట్ అవ్వాలి, భార్యతో అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి, అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను, మార్చడానికి కాదు. ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోదు, అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా, ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. అది లేకుండా వేరే చోట ఉన్నా, ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు మన శుభ్రం చేయకుండా అట్లానే ఉంటాం. ఇంకోటి, పూజ గదిలో ఇవి అగరత్తులు వెలిగిస్తారు, ఆ భస్మం అంతా కింద కారిపోతూ ఉంటుంది. అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు. మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి, చెప్పండి? సో మీరు అక్కడున్న వైకుంఠంలో హాయిగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదునమ్మా అని చెప్పి ఆవాహయామి అని నీ రూమ్లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే దరిద్ర దేవత ఎక్కడ ఉండక ఏం చేస్తుంది? సో నా పూజ రూమ్లో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటాను అనకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంటే, పూర్వకాలంలో ఎంత బాగా ముందు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు, ప్రధాన వాడికి, అవునా? అమ్మమ్మలు వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు బద్ధకం పెరిగిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ వేసేస్తారు. ఈ పెయింట్లో ఏమిటి శుభం? అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో 100% దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువు అవ్వడం, చీటికి మాటికి కొట్టుకోవడం, ఇది మాత్రం. దీంతో పాటు న్యాచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి. అంచేత అలా 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 పడిపోతుంది. దీని మూల కారణం ఏ దేవత కాదు, మనమే ఆ మూల కారణం. అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఉన్న వాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి. రెండే మన జీవితంలో, యాక్సెప్ట్, అడ్జస్ట్ ఆర్ క్విట్. ఉండి కొట్టుకోవద్దు. ఓకే, నమస్కారం. నిజంగా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.